హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి టూ హౌసెస్ అనేది ఒకే హౌస్గా మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి. సో ప్రధానంగా ఆప్షన్ ఉందా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను. సో ప్రధానంగా మనకి ఒక ఫ్యామిలీ సంబంధించి 4 మెంబర్స్ ఉండి, సో ఇద్దరిద్దరు వేరువేరుగా ఉంటే, అంటే ఈ ప్రాసెస్ అనేది ఒకే సచివాలయంలో అలా ఉంటే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా 4 మెంబర్స్లో ఇద్దరు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఇద్దరు ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అటువంటిగా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఆప్షన్స్ అనేది చూపిస్తాండి. సో డిఏ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అదర్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి ఓల్డ్ వెబ్సైట్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మీకు ఆప్షన్ ఉందని మాత్రమే చూపిస్తున్నాను. ప్రజెంట్గా మీకు వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఫర్దర్గా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేము డిస్కషన్ వరకు లాగిన్లో మీకు ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ మనకి JSWS అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నాకు 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి, సో అంటే ఒక ఫ్యామిలీలో నలుగురుండి ఇద్దరు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఇద్దరు ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే సపరేట్ అయిన వాళ్ళకి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో వర్క్ అవుతుందా లేదని చెప్పేసి మనం లైవ్ అప్లికేషన్ చేస్తే మాత్రమే మనకు చూపించడం జరుగుతుంది. సో మనకి ఫ్యామిలీ మైగ్రేషన్ అని చెప్పేసింది కదా, ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ హౌస్ హోల్డ్ మైగ్రేట్ టు బి డన్ అని చెప్పేసింది కదా. సో ప్రధానంగా ఈ ప్రాసెస్ చేయాలంటే ఒకే సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉండాలండి. సో ఎగ్జాంపుల్గా ఒక 5 మెంబర్స్ కానీ 7 మెంబర్స్ కానీ ఉంటే కన్నా, సో 3 మెంబర్స్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగు, అలాగే 4 మెంబర్స్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగు అలా డివైడ్ అయ్యింటే కన్నా ఒకే ఈ 7 మెంబర్స్ని ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్గా చేయడానికైతే ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉంది. సో వర్క్ అవుతుందా లేదని చెప్పేసి మీరు లైవ్ ప్రాసెస్ చేస్తేనే మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ డిస్ట్రిక్ట్, మండలము, అలాగే మీకు సెక్రటరీ సెలెక్ట్ చేసుకొని ఏ క్లస్టర్ సంబంధించి వాళ్ళైతే సపరేట్గా ఉన్నారో ఒకే ఫ్యామిలీ మెంబర్స్ 7 మెంబర్స్ ఉండి 3 మెంబర్స్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగు, అలాగే 4 మెంబర్స్ ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగు కలిగి ఉన్నారో ఆ ఇద్దరిని ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే 7 మెంబర్స్ను యాడ్ ఒకే విధంగా ఉండే ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 7 మెంబర్స్ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండే విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు టోటల్గా ఎగ్జాంపుల్గా 7 మెంబర్స్ అనుకోండి. సో ఇక్కడ మనకి 3 మెంబర్స్ సపరేట్గా ఉన్నారు, ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్గా ఉన్నారు, ఇంకో 4 మెంబర్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో వాళ్ళు సపరేట్గా ఉన్నారు, ఒకే ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు వీళ్ళు. సో అలాగే వాళ్ళు 3 మెంబర్స్, వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనము ఇక్కడ మరొకసారి ఫ్యామిలీ విత్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి రావడం జరుగుతుంది. మరొకసారి అయితే మనకి డిస్ట్రిక్ట్, మండలము, సెక్రటరేట్, క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాక మరొకసారి హౌస్ హోల్డ్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా 4 మెంబర్స్, అలాగే పైన ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా 3 మెంబర్స్, అంటే సపరేట్గా ఒకే ఫ్యామిలీ మాత్రమే, వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అనమాట. సో వీళ్ళు సపరేట్గా ఉన్నారు. సో సపరేట్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనము మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 7 మెంబర్స్ వచ్చే విధంగా మనం ఈ విధంగా మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్లో మనకి అవైలబుల్గా ఉందండి. సో వెళ్ళి అక్కడ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సో మీకు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మాత్రమే వీడియో చేయగలను. సో అప్లికేషన్ వచ్చినప్పుడు మటుకు ఖచ్చితంగా మేము ముందుకు లైవ్ ప్రాసెస్ కూడా తీసుకుని వస్తామండి. సో ఖచ్చితంగా ఎవరైతే 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే ఒక్క ఫ్యామిలీ మొత్తము 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విడిపోయినప్పుడు ఇద్దరు వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బయోమెట్రిక్ వేసిన వెంటనే ఫర్దర్గా మనకి 2 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్గా యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ ఆప్షన్ ఇద్దరికి చూపిస్తుంది. సో ఇద్దరైతే వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక కుటుంబం అనేది 4 మెంబర్స్ అలాగే 3 మెంబర్స్గా విడిపోయినప్పుడు 7 మెంబర్స్గా ఒకే విధంగా ఏ విధంగా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఆప్షన్స్ అనేది. ఇక్కడ మీరు 4 మెంబర్స్ అలాగే 3 మెంబర్స్ అనేది ఒకే ఫ్యామిలీగా యాడ్ అవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒకే ఫ్యామిలీ 2 హౌస్ హోల్డ్గా ఉన్న వాళ్ళని ఒకే ఫ్యామిలీగా చేయడానికి ఆప్షన్స్ అయితే ఎనేబుల్లో ఉందండి. సో ఇదండి వీడియోని అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.